వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొత్త కారు కొనే వారికి అలర్ట్. షోరూమ్ దాటగానే యాక్సిడెంట్ అయితే కన్స్యూమర్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. జైపూర్ కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తి 7 లక్షలు పెట్టి ఒక కొత్త మహీంద్రా ఎస్యూవి కార్ ని కొనుగోలు చేశాడు. అయితే దురదృష్టవశాత్తు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే దారిలో ఆ కారుకు ఘోరమైన యాక్సిడెంట్ అయింది. దాంతో ఆ కొత్త కారు కాస్త పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ కారుకు ఎలాంటి పర్మనెంట్ లేదా టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో మోటార్ నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో బాధితుడు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కన్స్యూమర్ కోర్టు మోటార్ వెహికల్ యాక్ట్ ను ఉటంకిస్తూ కార్ డీలర్ ని దోషిగా తేల్చింది. ఎందుకంటే చట్టం ప్రకారం ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా కారును షోరూమ్ దాటించి కస్టమర్ కి అప్పగించే హక్కు డీలర్ కి లేదు. డీలర్ చేసిన తప్పుకు గాను కోర్టు అతనికి మొత్తం 3,17,000 జరిమానా విధించింది. ఇందులో కారు నష్టంలో సగం వాటా, శ్రవణ్ కి కలిగిన మానసిక క్షోభకు గాను 5,000 మరియు కోర్టు ఖర్చుల కింద మరో 5,000 ఉన్నాయి. అంతేకాదు యాక్సిడెంట్ జరిగిన తేదీ నుంచి మొత్తం డబ్బులు చెల్లించేంత వరకు ఈ సొమ్ముపై ఏడాదికి 9% చొప్పున వడ్డీ కూడా కలిసి ఇవ్వాలని కోర్టు డీలర్ ని ఆదేశించింది. సో వెహికల్ షోరూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్, టెంపరరీ రిజిస్ట్రేషన్ అయినా ఉందా లేదా చూడండి. ఒకవేళ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగినా అలా మీకు వెహికల్ అప్పచెప్పినా అది డీలర్దే పూర్తి తప్పు అనే విషయాన్ని గుర్తించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.